సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాజకీయ సమీకరణాలు. ఎన్డీఏ ఇండియాకి ప్రత్యామ్నాయంగా దక్షిణాది ఫ్రంట్ రూపుదిద్దుకుంటుందా? జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు జగన్ బిగ్ ప్లాన్. దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్షిణాది ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే దిశగా వ్యూహాత్మకంగా కదులుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పెంచుతోంది. ఎన్డీఏలో చేరకుండా ఇండియా కూటమిలో విలీనమవ్వకుండా ప్రత్యేక దక్షిణాది శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ఇటీవల తమిళనాడులో జరిగిన ప్రముఖ వివాహ వేడుకలో జగన్ పాల్గొని అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు టీవీకే నేత విజయ్తో సమావేశం కావటం ఈ రాజకీయ చర్చలకు బలం చేకూర్చింది. ఈ భేటీలు భవిష్యత్ జాతీయ రాజకీయ సమీకరణాల దిశగా ప్రాథమిక అవగాహన సమావేశాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం కె చంద్రశేఖరరావు కూడా దక్షిణాది స్వరాన్ని జాతీయ స్థాయిలో బలంగా వినిపించాలనే ఆలోచనకు అనుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ కూటమి లక్ష్యం ఫెడరలిజం బలోపేతం, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ మరియు భవిష్యత్ లోక్సభలో కీలక పాత్ర పోషించడమని ప్రచారం సాగుతోంది. పార్లమెంట్ పరిస్థితుల్లో ఈ దక్షిణాది ఫ్రంట్ మూడో శక్తిగా అవతరించి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినా తమిళనాడు సమావేశాలు జాతీయ రాజకీయాల్లో కొత్త దిశకు సంకేతాలుగా మారాయి. దేశ రాజకీయాల్లో దక్షిణాది శక్తి సమీకరణం నిజంగా కార్యరూపం దాలుస్తుందా అనే అంశంపై సమీప భవిష్యత్తులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.